పంచపాండవులు, ద్రౌపది మరియు కుంతీదేవి కలిసి రాజ్యానికి వెళ్లిపోతారు. అప్పుడు వాళ్ళకి ధృతరాష్ట్రుడు కాండవప్రస్థం ఇస్తారు. దానిని పాండవులు ఇంద్రప్రస్థంలా మార్చుకుంటారు. అప్పుడు యుధిష్ఠిరుడు మహారాజు యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. అలాగే కృష్ణుడికి అగ్రపూజను చేస్తారు. అప్పుడు కుంతి మహారాణి చాలా సంతోషపడుతుంది, తన కుమారులకి రాజ్యం వచ్చినందుకు మరియు కృష్ణుడికి అగ్రపూజ చేసినందుకు. తరువాత జూదం ఆడతారు. మళ్ళీ అరణ్యానికి వెళ్ళిపోతారు. అప్పుడు కుంతి మహారాణి కూడా వెళ్తాను అంటుంది అరణ్యానికి. కానీ విదురుడు మరియు విదురుడు యొక్క భార్య సులభ వచ్చి ఆపుతారు. ఇప్పటికీ మీరు వృద్ధురాలు అయిపోయారు అని. అరణ్యానికి వెళ్లే ముందు కుంతీదేవి దగ్గర ద్రౌపది ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తుంది. కుంతీదేవి చాలా బాధపడుతుంది, కోడలికి ఏంటి పరిస్థితి వచ్చింది అని. వెళ్లే ముందు చెప్తుంది ద్రౌపదికి, నకుల సహదేవులని జాగ్రత్తగా చూసుకో ద్రౌపది, వాళ్ళు అందరికన్నా చిన్నవాళ్ళు అని. అది కుంతీదేవి యొక్క గొప్పతనం. మాద్రి కుమారుల్ని జాగ్రత్తగా చూసుకోమంటుంది.